ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 19 కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగా ఆది నుంచి బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ఆప్ మధ్య హోరాహోరీ పోటీ కనిపించినా ఈవీఎం ఓట్ల లెక్కింపులో మాత్రం కమలం హవా కనిపిస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ 44 స్థానాల్లో, ఆప్ 26 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వ ఏర్పాటుకు 36 సీట్లు అవసరం. అయితే 2013 నుంచి అధికారంలో ఉన్న ఆప్ వరుసగా 4వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ధీమాగా చెప్తోంది. ఆ పార్టీని గద్దెదించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన పాలనా పగ్గాలు అందుకుంటామంటోంది బీజేపీ. ఇక 2013 వరకు వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ మాత్రం ఈసారి కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 19 కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగా మొదటి నుంచి కూడా బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆప్ మధ్య హోరాహోరీ పోటీ కనిపించినా ఈవీఎం కౌంటింగ్ వచ్చేసరికి కమలం హవా కనిపిస్తోంది. ఇప్పటిదాకా బీజేపీ 44 స్థానాల్లో, ఆప్ 26 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుంటే ప్రభుత్వ ఏర్పాటుకు 36 సీట్లు అవసరం ఉన్నాయి. అయితే 2013 నుంచి అధికారంలో ఉన్న ఆప్ వరుసగా 4వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఒకవైపు ధీమాగా చెబుతోంది. అయితే ఆ పార్టీని గద్దెదించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన పాలన పగ్గాలు అందుకుంటామని ఇంకోవైపు బీజేపీ చెబుతోంది. ఇక 2013 దాకా వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ మాత్రం ఈసారి కూడా పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయిందని చెప్పొచ్చు.